హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు దర్గా చిన్న పహల్వాన్. ఈ పేరు ఎవరికి కొత్త కాదు కదా. అసలు గోల్డ్ మ్యాన్ అంటేనే ఆ పేరు సృష్టించిందే ఆయన. గోల్డ్ మ్యాన్ అని వచ్చింది కూడా ఆయన నుంచే. ఈ మధ్య ఈయనకు ఒక కొత్త టైటిల్ త్రిబుల్-ఆర్, రౌడీ షీటర్, రియల్ ఎస్టేట్, రాజకీయ నేత. ఇలా ఒక త్రిబుల్-ఆర్ అనే కొత్త పేరు వచ్చిందనమాట. సో మరి ఈ మధ్య కాలంలో ఈయన పేరు చాలా కొంచెం డౌన్ అయిపోయింది. ఈయనకి ఆపోజిట్ కి కొంచెం మంది ఎక్కువ అయిపోయారు. సో అసలు ఈయనకి పహల్వాన్ అని పేరు ఎలా వచ్చింది, రౌడీ షీటర్ లో ఎన్ని సెటిల్మెంట్ చేశారు, ఇవన్నీ క్వశ్చన్స్ కి క్లారిఫై ఇవ్వడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. రైట్, ఇప్పుడు మీకు మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీ గురించి కొంచెం పక్కన పెడితే ప్రెసెంట్ మన రాజకీయం గురించి మాట్లాడుకుందాం. గత బిఆర్ఎస్ ప్రభుత్వంకి ఇప్పుడున్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటి, మంచి చెడులు ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఏదైనా ఒక 1 year చూడాలి. ఇప్పుడు వచ్చి ఒక 4-5 నెలలు బి రాలేదు. 1 year తర్వాత చెప్పాలి. మనం ఒక ఇల్లు, చిన్న ఇల్లు అయినా చదువుకోవాలని చాలా టైం పడుతుంది. అది ఒక టైం ఇవ్వాలి. వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేస్తా అన్నారు కదా, మీరు చేసి కదా కొన్ని ఇంకా చేస్తుండొచ్చు. కాంగ్రెస్ టీఆర్ఎస్ చెప్పి కాంగ్రెస్ కొంచెం సపోర్ట్ గా ఎవరికైనా న్యాయం ఉంటది కదా, అంతే. టైం ఇవ్వాలి. మనం ఈ టీఆర్ఎస్ ఉన్నాం కాంగ్రెస్ తిట్టాలని ఉండదు. అంతే, కాంగ్రెస్ లో మా వాళ్ళు ఉన్నారంట, అట్లే ఉండదు. కానీ ఏంటంటే ఏదైనా కొద్దిగా టైం ఇవ్వాలి. చూస్తుంది ఒక చిన్న ఇల్లు చదువుకోవాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అది చేయాలంటే టైం పడుతుంది. ఒక 1 year అన్నా వాళ్ళు ఇస్తే దాని తర్వాత మూవ్మెంట్ తెలుస్తుంది. అన్న, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేనేం 10th వరకు, అప్పుడు 10th వరకు చదువుకున్నాము. ఈ కేసులే సరిపోయినాయి. చాలా కష్టంగా 10th వరకు అప్పుడు చాలా గ్రేట్, అంతవరకు పోయినామండి అప్పుడు జమానాలో. ఓకే, ఒకవేళ అంటే ఇలాగా పహల్వాన్ ఇవంతా పక్కన పెడితే మంచి చదువుకుని ఎప్పుడైనా అనిపించిందా నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీరింగ్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, అట్లా ఏమైనా? నాకు ఆ డాక్టర్, ఇంజనీర్ వాళ్ళు అదే సెల్ఫ్నెస్ ఉంటది. మనం అట్లా కాకుండా ప్రజలకు హెల్ప్ చేయాలన్నట్టు ఉండే నాకు చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నట్టు ఉంటుండే నాకు. రోడ్ మీద ఏదైనా ఉన్నా ఏదైనా అన్నదానం అంటే ఆ ప్రోగ్రాంలు, ఏదైనా ఎవరైనా చనిపోయినా అవి అమౌంట్ పంపించడం, చిన్నప్పటి నుంచి హెల్ప్ నేచర్ అట్లనే ఉంటుంది. ఉన్నోళ్ళకి కాదు, లేని వాళ్ళకి, గరీబులను చూసి అది చేస్తారు. అంటే మళ్ళీ ఇల్లంతా అమ్ముకోవాలి. అట్లా కాకుండా వచ్చిన దాంట్లో ఒక 25% అట్లా సేవ చేసుకుంటే వెళ్తాం. పొలిటికల్ గా వస్తేనే సేవ చేయాలని అవసరం లేదు, పొలిటికల్ లేకుండా చేయొచ్చు. అంటే మీకు పదవి లేకపోయినా కూడా మీ జీవితాంతం సేవ చేయడానికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని పోయేటప్పుడు ఏమో ఉన్న రోజులు మనకు కొద్దిగా సేవ చేసుకొని ఒక కనీసం 1,00,000 మందినైనా మనం అంటే మంచి అవడానికి చెప్పుకోవాలి. 1,00,000 మంది అని. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఫాలోవర్స్ హైదరాబాద్, ముంబై, అటు ఢిల్లీ ఎంత మంది. సో ఇందాక మీరు చెప్పిన భాగంగా చనిపోయిన వాళ్ళకి అమౌంట్ పంపిస్తాను లేదా అన్నదానం చేస్తానంటున్నారు. అంటే ఈ సంపాదన అంతా కూడా మీరు ఇందాక మాట్లాడినట్టు రియల్ ఎస్టేట్ లో వాటిలో పెట్టి సంపాదించేనా, లేకపోతే ఇంకేమైనా బయట నుంచి? రియల్ ఎస్టేట్ అందులో వచ్చిందే కదా, లేకపోతే నేను ఎట్లా పెడతాను? అమౌంట్ వస్తేనే దాని రియల్ ఎస్టేట్, లేకపోతే మనం సైలెంట్ ఉంటాం. ఉంటేనే ఏదైనా మనకు వస్తేనే అమౌంట్ గరీబులకు చూసి పెట్టవలసి వస్తుంది, కానీ లేకపోతే మనం ఏం చేయలేము. మన ఇల్లు మనము నడిపేయలేము అనుకో, వేరే వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తాం? కష్టం కదా. అట్లా చాలా మంది అట్లనే ఉన్నారు. 90% వాళ్ళ ఇంట్లోనే ఇబ్బంది ఉంటది. ఎక్కువ వచ్చినప్పుడే వేరే వాళ్ళకు మనం హెల్ప్ చేయాలని వస్తుంది మనకు మైండ్. సో రాబోయే రోజుల్లో మీరు మళ్ళీ బిఆర్ఎస్ నుంచి కానీ, లేకపోతే బిఆర్ఎస్ నుంచి ఒకవేళ చేంజ్ అయ్యి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఏమైనా ఆఫర్ ఇస్తే, అంటే ఇప్పుడు మీరు అంటే బాగా గుర్తింపు, చాలా వరకు మీ పేరెంట్నే చాలా వరకు గుర్తిస్తారు. సో బిఆర్ఎస్ నుంచి కాకుండా ఇప్పుడు నా ప్రభుత్వం నుంచి ఎవరైనా మీకు ఆఫర్ ఇస్తే మీరు వెళ్ళే అవకాశాలు ఉంటే ఆ సందర్భాలు ఏమైనా కనిపిస్తాయి? అంటే వెళ్ళాలనుకుంటలేను, ఇంట్లోనే బీఆర్ఎస్ లోనే ఉండాలని ఉద్దేశం. ఫస్ట్ నుంచి అదే, నాకు ఫస్ట్ నుంచి పార్టీ లేకుండే, ఒకటే పార్టీ, ఇంట్లోనే ఉన్నాం. తర్వాత కొత్త పార్టీ బీసీది పెట్టినాము, తర్వాత అది మనం సైలెంట్ అయిపోయినాం. అంటే మీకు ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తానన్నా కూడా వద్దనుకుంటారన్నా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వెళ్తాము అన్నారు మీరు? నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదు అనేసి అన్నారు. ఇంట్రెస్ట్ లేదంట, కానీ ఇప్పుడు అవసరం అనిపిస్తుంది. అంతే, ఉన్న జీవితాన్ని హ్యాపీగా ఉండాలి. పొలిటికల్ చాలా డేంజర్ ఉంటది, ప్రశాంతంగా ఉండనియరు. మీరు అబ్బా బూబా అని మీరే చెప్తున్నారు. ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు, మళ్ళీ నేమో ఒకవేళ ఇస్తే తప్పకుండా తీసుకుంటా అంటున్నారు. అంత ఇంట్రెస్ట్ లేదు, ఇచ్చినట్టు తీసుకుంటాం అట్లా అంటూ. ఓకే ఓకే, ప్రెసెంట్ అయితే పోటీ చేయను, ఒకవేళ వస్తుందంటే తీసుకుంటాను. ఫ్రీగా వచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలా, చేస్తారంటారు. అంతేనన్నా? ఓకే.
సో మీరు గౌడ్స్ కి సంబంధించి దాంట్లో పాల్గొంటున్నారు ఏంటన్నా దాని ఆ జాతికి సంబంధించి ఏమైనా అది బీసీలకు సంబంధించి ఇవన్నీ గౌడ్స్ ఎస్సీ అన్ని బీసీలకు సంబంధించి. గౌడ్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటది బాగా తెలంగాణలో. గౌడ్స్ అనేది అన్ని ఒక కనీసం ఒక అన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి పెట్టుకుంటారు గౌడ్స్ అనేది. ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి పాపన్న విగ్రహాలు పద్యానికి అటెండ్ అవుతుంటాను నేను. అట్లా గ్రూపులు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు పెడుతుంటారు, దానికి అటెండ్ చేస్తాం. మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ లేడనుకో మాజీ మినిస్టర్ అన్నిట్లకి అటెండ్ అవుతాం. అట్లా ఎక్కడ ఇచ్చినప్పుడు అటెండ్ అవుతాం. గౌడ్స్ అలాగా ముతురాజ్ అలాగా ఇట్లా అంత ప్రతి ఒక్కరు ఉంటది. బయటికి వెళ్తే ఈ బంగారం అంతా వేసుకుని వెళ్తారు కదన్నా, బయటకి వెళ్ళేటప్పుడు చేతులు అవంతా ఉంటే తిన్నికి ఎట్లా ఇబ్బంది కదా? తిన్నికి ఇబ్బంది ఉంటుంది, ఫ్రీగానే ఉంటుందా? ఫ్రీగానే ఉంటుంది. కొంచెం అందరూ వచ్చి ఫోటోలు దిగుతా ఉంటారు మీతోటి, ఒక సెల్ఫీస్ అడుగుతాయి, ఇబ్బందికరంగా అనిపిస్తుంది? ఏం ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ఇచ్చేది. లేట్ అయినా ఫోటోస్ ఇచ్చేసి వెళ్తాం. బయటకి వెళ్తే తినడానికి కూర్చుంటే కూడా వచ్చి సెల్ఫీస్ తీసుకుని కొన్ని వీడియోస్ లో కూడా చూస్తున్నాం, ఇబ్బంది పెడుతూ ఉంటారు. తినే దగ్గర కూర్చున్నప్పుడు అన్న ప్లేట్ తీసుకునే దగ్గర చూస్తున్నాం. ఎలా ఫేస్ చేస్తారు ఆ సిచ్యువేషన్స్ ని? అట్లేం లేదు, హ్యాపీగా ఇస్తాం. మనకి ఎక్కువ ఇబ్బంది ఒక ఫోటో ఇస్తే మనకు కొద్దిగా అన్నం తినేది నమ్మి ఆపేసి ఫోటో ఇచ్చి పంపిస్తాం. మనం తినే వరకు ఉండరు కదా, హాఫ్ అన్ అవర్ అట్లా ఫోటో ఇచ్చి పంపిస్తాం. రాజకీయంగా చాలా పరిచయాలు ఉన్నాయి, ఇలా సినీ రంగాల్లో పరిచయాలు ఏమైనా ఉన్నాయన్నా? చాలా ఉన్నారు సినీ రంగాల్లో. మన ఈ ఏరియానే కిషనారే సినీ ఫీల్డ్. చిన్నప్పటి నుంచి ఇక్కడనే కదా, పుట్టి పెరిగినాం ఇక్కడనే, అంత టచ్ ఉంటారు కదా. సో బైగం విలన్ ఫేమ్ సంజయ్ గారు మీకు రిలేటివ్, ఎలా రిలేటివ్? అక్కకూడదు, మా సొంతం అక్కకూడదు. సొంతం బాగానే ఫేమస్ అయింది కదా సంజీవ్. చాలా ఫేమస్, మామూలు కాదు. ఇప్పుడు రాజాకర్ ప్రతి సినిమాలలో ఉంటుంది. ఎందుకు నన్ను చాలా సార్లు ఎందుకు అంటే మంచి వస్తున్నాయి మామ. మీకు బాండింగ్ ఎలా ఉంటుంది సార్? మీ బాండింగ్ చిన్న పిల్లలు కదా వీళ్ళంతా, మా అక్క పిల్లలు అంటే మేము ఎత్తుకొని తిరిగిన వాళ్ళంతా సంజీవ్ ఇట్లా. అవును, ఇప్పుడు 70mm అలా చూస్తాను. ఎప్పుడు చూసారన్నా? చూసినాం, ఆయన టికెట్లు బుక్ చేసి పో అని పంపించు చాలా సార్లు. సో నెక్స్ట్ ఇంకా చివరిగా, ఒకవేళ మనకి ఏదైనా అవసరం ఉందంటే ఇందాక మాట్లాడుకున్న భాగంగా పోలీసులు బాల్వీలు అంటున్నారు. సో ఇలాగా రౌడీలు కూడా అంటే కొన్ని ఎలా ఉంటాయంటే పోలీస్ దగ్గరికి వెళ్తే ఇంకా నెక్స్ట్ వచ్చి వాళ్ళకి శిక్ష అనొచ్చా, లేకపోతే జరిగే సందర్భాలు జైల్లో వేసేసి ఇంకా రాలేము, బయటికి రాలేము అన్న సిచ్యువేషన్స్ ఉంటాయి కదా కొంతమంది రౌడీస్ కి, లేకపోతే చిన్న చిన్న నేరాలు చేసే వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ చేస్తారన్నా? అంటే ప్రజలకి కాకుండా అలాంటి వాళ్ళ అన్న మా వల్ల అవ్వట్లేదు, బెయిల్ నా వల్ల అవ్వట్లేదు, ఏమైనా హెల్ప్ చేయి, మాట్లాడు. చాలా మంది బెయిల్ ఉన్నప్పుడు చాలా మంది వాళ్ళకు బెయిల్ తీయలేక 2000 లేక వాళ్ళ దగ్గర అప్పుడు 2000 ఉండే అప్పుడు బెయిల్. చాలా మంది 1000 మంది ఇట్లా ఎవరికి లేక వాళ్ళకి మన జైలు వచ్చింది తెలియదు బయట. అట్లా కొన్ని దొంగతనాల కేసులల్లా, కొన్ని అవి కొన్ని చిన్న చిన్న కేసులల్లా బెయిల్ తీసేటోళ్ళు లేకపోతే నేను తీపిస్తుండే బయటకు వచ్చినాక. అట్లా లిస్ట్ తీసుకున్నాడు 10 మందికి తీపిచ్చిన అట్లా బెయిల్. అంటే 2000 ఉండే షూరిటీ అప్పుడు. 2000 బెయిల్ వచ్చేస్తుండే అప్పుడు. 2000కి బెయిల్? ఇది ఎప్పుడు మాట అన్నా? అదే 25 years కింద. అప్పుడే ఇప్పుడు ఎక్కువ అయింది కానీ అప్పుడు లాయర్లు ఫ్రీగా తీస్తుండే బెయిల్. ఎవరైనా ఇట్లా చెప్పినాం అనుకో 10 మందికి మనం షూరిటీ పెట్టేస్తే వాళ్ళు ఫ్రీగా వర్క్ చేసేటోళ్ళు ఉండే లాయర్లు అప్పుడు. లాయర్లు మంచిగా ఉన్నారు లేదు చాలా మంది, అందరు అది కాదు మంచి. ఇప్పుడు అది కాదు, ఎప్పుడైనా ఉంటారు. అందరూ చెడని అనలేము, అందరు మంచి అని అనలేము. ఎప్పుడు ఉంటారు, మంచితనం ఉండేవాటికే మనకు తెలంగాణ చాలా అది ఉంది. అంటే మంచితనం మొత్తము అక్కడ అందరి దగ్గర మొత్తం అని అంటలేదు. చివరిగా యూత్ కి, ఇప్పుడు వచ్చే యూత్ కి మీరు చెప్పాలి, ఒక మంచి మాట చెప్పాలంటే ఏమంటారు? మంచి మాట అంటే మనం పుట్టినం తల్లిదండ్రుల వల్ల, వాళ్ళని మంచిగా చూసుకోవాలి జీవితము. దాని తర్వాత నువ్వు సక్సెస్ ఉంటావు. వాళ్ళని సరిగ్గా చూడకపోతే మనం సక్సెస్ ఉందనంటే కష్టం. సక్సెస్ ఉందిన తర్వాత చూసుకోవాలి, లేకపోయినా చూసుకోవాలి. తల్లిదండ్రుల తర్వాత అందరు కదా. ఎవరైనా యూత్ పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవాలి, మంచిగా జాబ్ చేసుకోవాలి, మంచిగా చదివి మంచిగా గొప్ప అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుంటావాలి మనిషి అన్నప్పుడు. యూత్ పిల్లలకి ఎట్లుంటా అంటే ఎప్పుడు ఒకలాగా ఉండదు. కష్టపడితే దానికి ఫలితం ఉంటుంది. కష్టపడింది నేను పైకి రావాలంటే రాలేరు. కష్టం అంటే పొద్దున్న లేసి ఇప్పుడు చూడు నైట్ 1 గంటకు వండుకొని మీ ఇంటర్వ్యూ నేను ఎప్పుడు చేయలే అట్లా వెయిట్ చేయించినాం అనేసి నేను నిన్ననే 10 సార్లు యాడ్ చేసిన మా వాళ్ళతో. అరే ఫస్ట్ టైం ఇట్లా నేను అందుకోలేకపోయినా, దేవరాజులో పోయినాం, దేవరాజులది
వాళ్ళేమో ఆడనే ఆయన కలిసి జరసేపు ఎక్కువసేపు కూర్చుంటాం అట్లా. అవునవును. ఆడ లేట్ అయిపోయింది, లేకపోతే అందుకుంటుండే మేము. Yes. ట్రాఫిక్ మళ్ళీ వచ్చేటప్పుడు అవునవును. టెంపుల్ అయితే విపరీతంగా ట్రాఫిక్. అవును. ప్రెసెంట్ ఉన్నది అలా ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం కి.